బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆడపిల్లలకు ఎక్కడా రక్షణ లేకుండా పోతోంది. అమ్మాయి రోడ్డుపైకి వచ్చిందంటే చాలు ఎవరు ఎక్కడి నుంచి అఘాయిత్యానికి పాల్పడతారనే ఆందోళనలు తల్లిదండ్రుల్లో ఉంటున్నాయి. అమ్మాయిల రక్షణ కోసం పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎక్కడో చోట దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇక యువతిపై దుండగులు అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన మేడ్చల్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. కానీ యువతి మాత్రం భయపడిపోకుండా తనను తాను రక్షించుకునేందుకు కీచకులతో పోరాడింది. నిన్న రాత్రి ఒకటి ఉమెన్ ఒక ఆమె కంప్లైంట్ ఇక ఇటీవల ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచార ఘటన మరొక ముందే మేడ్చల్ రైల్వే స్టేషన్ సమీపంలో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ యువతిపై దుండగులు అత్యాచారానికి యత్నించారు. అయితే యువతి ప్రతిఘటించడంతో అక్కడి నుంచి వారు పరుగులు తీశారు. ఇక మేడ్చల్ రైల్వే స్టేషన్ పరిధిలో ఓ యువతి ఒంటరిగా వెళ్తుండగా ఆమెను అడ్డుకున్నారు కీచకులు. యువతిని బలవంతం చేసేందుకు ప్రయత్నించారు. అయితే యువతి కూడా ఎక్కడా తగ్గకుండా వారితో ధైర్యంగా పోరాడింది. కామాంధుల నుంచి తనను తాను కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. ఒక్కసారిగా దుండగులు మీదకి రావడంతో వారిని అడ్డుకునేందుకు అక్కడే ఉన్న రాళ్లతో దాడి చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. అయినప్పటికీ వారు వెంట పడడంతో తీవ్ర స్థాయిలో ప్రతిఘటించింది ఆ యువతి. చివరకు ఆ దుండగుల బారి నుంచి ఎలాగోలాగా తప్పించుకుని వెంటనే మేడ్చల్ పోలీస్ స్టేషన్కు చేరుకుంది. పిఎస్లో దుండగులు ఏ విధంగా ఇబ్బందులకు గురి చేశారు, తాను ఎలా తప్పించుకుందో పోలీసులకు వివరించింది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటన మేడ్చల్ రైల్వే స్టేషన్ పరిధిలో జరగడంతో ఈ కేసును రైల్వే పోలీసులకు ట్రాన్స్ఫర్ చేశారు మేడ్చల్ పోలీసులు. ఈ మధ్యకాలంలో రైల్వే స్టేషన్ సమీప ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకుంటున్నాయంటూ వాళ్ళు ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. కొంతమంది గంజాయి తీసుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గంజాయి మత్తులో ప్రయాణికుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి నేపథ్యంలో రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో భద్రత పెంచాలంటూ పలు డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తాజాగా మేడ్చల్లో జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి జీఆర్పీ పోలీసులకు బదిలీ చేయగా వారు కేసును విచారణ జరుపుతున్నారు. కీచకులతో ప్రతిఘటిస్తున్న సమయంలో యువతికి కూడా కొంతమేర గాయాలవడంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిన్న రాత్రి ఒకటి ఉమెన్ ఒక ఆమె కంప్లైంట్ రావడం జరిగింది పోలీస్ స్టేషన్కి. ఉమెన్ ఆఫీసర్ తోటి జరిగిన విషయం గురించి గురించి కూడా మాట్లాడడం జరిగింది. జరిగిన తర్వాత మేడ్చల్ దగ్గర రైల్వే ట్రాక్ దగ్గర ఒక పర్సన్ మిస్బిహేవ్ చేసిండనే కంప్లైంట్ ఆమె ఇవ్వడం జరిగింది. అక్కడ ఎంక్వైరీ చేసుకున్న తర్వాత అది రైల్వే ట్రాక్ దగ్గర జరిగిందనే ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాని ప్రకారం మనము రైల్వే వాళ్ళకి కేసు కట్టి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అంటే ఎట్లాంటి హెరాస్మెంట్ చేస్తాను? అన్నోన్ పర్సన్ ఒక అతను ఉన్నాడు. నేను రైల్వే ట్రాక్ దగ్గర నేను ఉన్నప్పుడు నాతో మిస్బిహేవ్ చేసిండు అని చెప్పేసి ఉమెన్ పర్సన్. మన ఇంజురీస్ ఏమైనా అయినా సార్? ఇంజురీస్ కానీ ఏమి లేవు. అమ్మాయిని మిస్బిహేవ్ చేసిండు. ఆ ఇష్యూ పోలీస్ నోటీస్కి తీసుకొస్తున్నామని చెప్పేసి చెప్పారు. అది ఇంకా ఎంక్వైరీ చేస్తూ ఉన్నాము. మేము రైల్వేకి పంపించి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఇష్యూ జరిగిన దాని గురించి కరెక్ట్గా విచారణ చేస్తాము. ఇంకా విచారణ జరుగుతూ ఉన్నది. అది ఎంతవరకు వాస్తవం అనేది తెలియాల్సింది. ఈ అమ్మాయిది ఎక్కడ సార్ ప్రాపర్? అమ్మాయి గుండ్లపోచంపల్లి దగ్గర ఉంటుందనేది ప్రస్తుతం ఇన్ఫర్మేషన్. వేరే కాడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడనే నివసిస్తుందని తెలిసింది.